నమస్కారం ఎంసీఎన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం నుండి 18 మంది అయ్యప్ప స్వాములు సైకిల్ యాత్రను ప్రారంభించారు. ఈ నెల 13వ తేదీన మొదలైన సైకిల్ యాత్ర నేటికి చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం చేరుకున్నారు. పలమనేరు రూరల్ మండలం జగమర్ల వద్ద జాతీయ రహదారిపై స్కార్పియో కారు దగ్ధమైంది. 5 మందితో తిరువల్లామరై నుండి ముల్బాగల్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. జాతీయ పత్రికా దినోత్సవం పురస్కరించుకుని విలేకరుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని పలమనేరు రెవెన్యూ డివిజన్ అధికారిని భవానీకి సంబంధించిన కార్యాలయంలో పలమనేరు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులు వినతి పత్రాన్ని శనివారం అందజేశారు. తిరుపతి జిల్లాలోని పాకాల మండలం గాదంకి చెక్పోస్టు సమీపంలో టమోటో లారీ అదుపు తప్పి డివైడర్ను ఢీకొనడంతో దగ్ధమైంది. ఈ నెల 13వ తేదీన మొదలైన సైకిల్ యాత్ర నేటికి చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం చేరుకున్నారు. గురుస్వామి మాట్లాడుతూ 6 రోజులు సైకిల్ యాత్రతో నిన్న కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకుని నేడు పలమనేరుకు చేరుకున్నామని ఆయన తెలిపారు. శబరిమలకు చేరుకోవటానికి సుమారు 6 రోజులు పడుతుందని గురుస్వామి చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం నుంచి భీమవరం నియోజకవర్గం ఎరావసరం మండలం నుంచి 17 మంది స్వాములు బయలుదేరామండి. ఇవాళకి 6వ రోజు. అలాగా రాత్రి మాత్రం కాణిపాకంలో స్టే చేసామండి. కాణిపాకంలో వినాయకుని దర్శనం చేసుకుని పొద్దున్న బయలుదేరుస్తున్నాం. ఇప్పుడు ఈ ఆటకి 6వ రోజు ప్రయాణం జరుగుతుంది. ఇంకా 5 రోజులు పడుతుంది శబరిమలకి. ఇంకా ఎన్ని రోజులు పడుతుంది? ఇంకా 5 రోజులు పడుతుంది. ఇంకా 5 రోజులు. పలమనేరు రూరల్ మండలం జగమర్ల వద్ద జాతీయ రహదారిపై స్కార్పియో కారు దగ్ధమైంది. 5 మందితో తమిళనాడు తిరువన్నామలై నుండి కర్ణాటక ముల్బాగల్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. హఠాత్తుగా ఇంజన్లో పొగలు రావడంతో గమనించి డ్రైవర్ అప్రమత్తం అవడంతో కారులో ఉన్న అందరినీ కిందకు దించగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో పెను ప్రమాదం తప్పింది. క్షణాలలో వ్యాపించిన మంటలతో కారు పూర్తిగా దగ్ధమైంది. ఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. ఏం అవసరం?
ఇంతే ఇదంటే అంతే ఇంత కూడా అక్కడ దగ్గరే ఉండి తీసుకుంటా అంటే పడిండేది మొగిల్లో ఉండే సుబ్రహ్మణ్య స్వామి ఈశ్వరుడు సుబ్రహ్మణ్య స్వామి. ఏ ఊరు మీదే? పులిబాగులో. ఎట్లా జరిగిందే? ఏకదమ్ము వస్తా అంటే ఒకే మా పగ వచ్చేసా అంత డోర్ తీసుకుని పవర్ హీట్ అయిపోయా? ఓవర్ ఏంటంటే నిలబెట్టండి బొండే నిలబెట్టేసి వస్తా ఉండేది. గిరి ప్రదక్షిణ చేసుకొని వస్తా ఉంటే సడన్ గా కార్లో పగొచ్చేపాటికి ఏమో అని చెప్పని చూసి దిగుతుమే 1 సెకండ్లో అంటుకొనేసి దేవుని దయ అందరూ సేఫ్టీగా బాగున్నాం. వేసుకుంటారు మన అంతా బాగున్నాం. విలేకరుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని పల్మనేరు రెవెన్యూ డివిజన్ అధికారికి వినతి పత్రం పాత్రికేయులు అందజేశారు. ఈ సందర్భంగా ప్రింట్ అండ్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు ఆదిశేషయ్య రమేష్లు మాట్లాడుతూ విలేకరులపై జరుగుతున్న దాడులను అరికట్టి విలేకరుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం ఏర్పాటు చేసి సహకరించాలని, అర్హులైన విలేకరులు అందరికీ ప్రభుత్వం ద్వారా పెన్షన్ సౌకర్యం అందించి విలేకరుల జీవితాలకు భరోసా కల్పించాలన్నారు. అర్హులైన విలేకరులందరికీ ఇంటి పట్టాలు మంజూరు చేసేలా సహకరించాలని, విలేకరులందరికీ ఆరోగ్య సమస్యలకు సంబంధించి అలాగే విలేకరుల కుటుంబ సభ్యులకు కార్పొరేట్ వైద్యం అందేలా సహకరించాలని అన్నారు. అర్హులైన విలేకరులందరికీ అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయాలని వినతి పత్రంలో రాతపూర్వకంగా ఆర్డీఓ భవానికి పాత్రికేయుల ఆధ్వర్యంలో అందజేయడం జరిగిందని తెలిపారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి రోగులకు పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు రొట్టెలను పంపిణీ చేశారు. ఇందులో పల్మనేరు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులు సుబ్రహ్మణ్యం, మెహబూబ్, నాగరాజ, విజయశ్యామ్, భాస్కరాచారి తదితరులు పాల్గొన్నారు. ప్లేస్ అంతా నోటిఫై చేసాము, సార్ అంతా మ్యాపింగ్ చేశారు, అంతా చేశారు. నెక్స్ట్ ఈ ప్రభుత్వం వచ్చినా మూవ్ అయిందా? కలెక్టర్ కూడా ఆల్మోస్ట్ అన్ని వెళ్ళింది. సార్ ఐడెంటిఫై చేశారు మేడం, ఎవరు ఎలిజిబుల్ తహసీల్దార్ కూడా మాట్లాడారు. వైసీపీ గవర్నమెంట్ లో మనకి జియో ఇచ్చారు మేడం. జియో ఇచ్చిన తర్వాత ఎలక్షన్ బిఫోర్ మనము 2-3 ప్లేసెస్ ల్యాండ్ ఐడెంటిఫికేషన్ చేసిన తర్వాత సార్ వచ్చి ఫీల్డ్ కూడా విజిట్ చేశారు. విజిట్ చేసి రిపోర్ట్స్ రెడీ చేశారు మేడం. ఫర్దర్ ఎలక్షన్ వచ్చిన తర్వాత ఎలక్షన్ తర్వాత మనం మూవ్ చేద్దామన్నారు. మన ఫైల్ అయితే ప్రెజెంట్ ఇక్కడే ఉంది. కోడ్ వచ్చింది, నేను ఒకసారి పరిశీలి చేసి పంపిస్తాను కన్సర్న్ వ్యక్తులకు అందరికి. ఎవరెవరు మీరు పట్టాలంటే తహసీల్దారు, పెన్షన్ అంటే ఎంపీడీఓ, మీ పెన్షన్ ఇస్తారు. సరే డీడీ ఐఎన్పిఆర్ కి పంపిస్తాను. మా సబ్జెక్ట్ ఉన్నది తహసీల్దార్ కి. అందరూ ఈ మండల్ వాళ్ళేనా? మీకు ఏ మండల్లో అనేది నెక్స్ట్ గవర్నమెంట్ కూడా ఒకటి పంపించింది. అంటే పెన్షన్ అర్హులైన వాళ్ళకి పెన్షన్స్ ఐఎన్పిఆర్ కి పంపిస్తాము మేడం. ఖాళీ బస్ పెట్టుకుని కూడా తీసుకున్నారు.
ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మమతా రాణి మాట్లాడుతున్నారు. ఈరోజు జాతీయ పత్రికా దినోత్సవ సందర్భంగా పత్రికా విలేకరులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంబంధించిన విలేకరులు అందరూ కూడా మరి మా హాస్పిటల్ సందర్శించి పేషెంట్స్ అందరికీ కూడా ఫ్రూట్స్ పంచడం అనేది చాలా సంతోషకరమైన విషయము. బికాజ్ వాళ్ళు నిత్యము ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటారు, ఎప్పుడు మనకి వార్తలు చేర్చడానికి సాయశక్తిలా వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు. మేము కూడా వారి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఫ్యూచర్లో మీకు ఇంకా కూడా మంచి భవిష్యత్తు ఇవ్వాలని ప్రభుత్వం తరపు నుంచి మీకు రావాల్సినవన్నీ కూడా అందేలాగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రజల కోసం ఆలోచించి పేషెంట్స్ కోసము ఆలోచించిన మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. లారీ ఒకటి పడిపోయింది. శుక్రవారం రాత్రి జరిగిన ఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తిరుపతి వైపు నుంచి వస్తున్న లారీలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. అటు వెళుతున్న వాహన శోధకులు వాహనాలను నిలిపి పాకాల అగ్నిమాపక పోలీసు అధికారులకు సమాచారం అందించారు. వారు సంఘటనా స్థలం వద్దకు వచ్చేలోపే లారీ పూర్తిగా దగ్ధమైంది. డ్రైవర్, క్లీనర్ లారీ నుంచి దూకి సురక్షితంగా బయటపడ్డారని తెలిసిందే. లారీ ఒకటి పడిపోయింది. హలో, మొత్తం అంటున్నాయి. లారీ ఇది పోయేది రావే లేదు, ఫుల్ ఫైరింగ్. అంబులెన్స్ ఏమో తెలియదు, అంబులెన్స్ అవసరం లేదులే. లైట్ దెబ్బలు వీళ్ళకి. సౌండ్ కూర్చొని రండి బండి ఆఫ్ టైర్లు